మన శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు గారు పుష్పాలంకరణ చేస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి లోకేష్ బాబు గారి నాయకత్వం. ఇప్పుడు బాబు జగజ్జీ గారు 1982లో బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగిన రోజు అప్పుడు ముఖ్యమంత్రి టి అంజయ్య గారు రాజీవ్ గాంధీ, ప్రధానమంత్రి గారి కొడుకు రాజీవ్ గాంధీకి చెప్పులు పట్టుకోవటం వల్ల ఎన్టీఆర్ ఒక నినాదం ఇచ్చారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు ముఖ్యమంత్రి పదవి కోసం. ఆత్మ గౌరవం అనే నినాదంతోనే తెలుగు జాతి మొత్తాన్ని కదిలించారు. రికార్డు బ్రేక్ చేసి అతి తక్కువ కాలంలో అధికారం చేపట్టారు. అదే స్ఫూర్తిని మళ్ళీ మనం కొనసాగిస్తున్నాం. ఇప్పుడు 29 సంవత్సరాల తర్వాత కూడా ఎన్టీఆర్ స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పేదల కోసం, మహిళల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ అభివృద్ధి సంక్షేమం కోసం ఏ పథకాలు అమలు చేయాలని మేధోమథనం చేసి ప్రభుత్వ విధానాల రూపకల్పన చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడున్న ఎన్టీఆర్ విగ్రహం, అలాగనే పక్కనున్న బాబు జగజ్జీ గారి విగ్రహం, ఈ రెండు విగ్రహాలు మంచి సెంటర్లో ఉన్నాయి. అయితే ఈ విగ్రహాలని ఇలాంటి సందర్భాల్లో దండలేయటానికి కానీ అలంకరించడానికి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ సరైన మెట్లు కానీ నిచ్చెన కానీ లేవు. అయితే రాబోయే కొద్ది నెల లేదా ఒక సంవత్సరం లోపు ఈ సెంటర్లో ఒక ఐలాండ్ ఏర్పాటు చేసుకొని ఈ రోడ్డు పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, అలాగనే మదర్ రోడ్డు పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈ 3 రోడ్లను కలిపే ఈ సెంటర్లో ఒక ట్రాఫిక్ ఐలాండ్ నిర్మించుకొని ఆ ట్రాఫిక్ ఐలాండ్లో మధ్యలో ఒకే వరుసలో ఈ మహనీయుల విగ్రహాలన్నీ పెట్టి పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలతో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మళ్ళీ ఇంతకన్నా భారీ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుందాం. ఈ సెంటర్ని ఆ సర్కిల్ ఏర్పాటు చేసిన తర్వాత సాయంత్రం 4 అయింది. పెద్ద లక్షలాది మంది క్యూ ఉంది. ఆ క్యూలో నిలబడి చాలా సేపటికి దాదాపు 6:30, 7 ఆ సమయానికి ఎన్టీఆర్ భౌతిక కాయం దగ్గరగా వెళ్ళాను. వరుసగా క్యూలో అందరినీ పంపిస్తున్నారు, దగ్గరగా వెళ్ళాను. నేను వెళ్ళిన కాసేపటికి మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ ఎవరిని పక్కకి వెళ్లకుండా, ఎవరిని బయటకు వెళ్లకుండా కమాండర్స్ వచ్చి అందరినీ ఎన్టీఆర్ భౌతిక కాయం పక్కన నిలబెట్టి సెక్యూరిటీ క్లియర్ చేశారు. ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపు అద్వానీ గారు వచ్చారు. బ్లాక్ క్యాట్ కమాండర్స్ అద్వానీ గారు వచ్చారు. అద్వానీ గారు వచ్చి నివాళులు అర్పించి వెళ్ళేంత వరకు ఎన్టీఆర్ భౌతికాయానికి దగ్గరగా నిలబడే అవకాశం నాకు లభించింది. మళ్ళీ అద్వానీ గారు వెళ్ళిన తర్వాత ఇంకా సెక్యూరిటీ పెరిగింది. ఎవరు వస్తున్నారంటే పివి నరసింహారావు గారు వస్తున్నారన్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ పోయింది. తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగు యువత కార్యకర్తలు కొన్ని వందల మంది వచ్చి మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. ఏమవుతుంది అని తెలుసుకునే లోపు
సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వస్తున్నారని చెప్పారు. సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వస్తున్నారు అనేంత వరకు ఎన్టీఆర్ గారి భౌతిక గాయం, లక్ష్మీ పార్వతి ఆమె తరపున ఉన్న ఎమ్మెల్యేల కంట్రోల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న, అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ స్టేడియంలోనే ఒక రూమ్ లో కూర్చొని ఉన్నారు. ఆ బయట ఉన్నది మొత్తం లక్ష్మీ పార్వతి గ్రూప్ కంట్రోల్లో ఉంది. కానీ సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వస్తున్నారని తెలిసిన వెంటనే సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని హైదరాబాద్ తెలుగు అధ్యక్షుడు 10 నిమిషాల్లో మొత్తం స్టేడియం మొత్తాన్ని హరికృష్ణ గారి కంట్రోల్లోకి తీసుకొచ్చారు. లక్ష్మీ పార్వతిని, ఆమెతో ఉన్న ఎమ్మెల్యేలని, మిగతా నాయకుల్ని పక్కకి నెట్టేశారు. ఆ విధంగా దాదాపు ఒక 3-4 గంటలు ఎన్టీఆర్ భౌతిక కాయం దగ్గర జరిగిన ఆ సంఘటనలన్నీ నేను ప్రత్యక్షంగా చూడటం జరిగింది. మరి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరణిస్తే 29 సంవత్సరాల తర్వాత కూడా ఎవరు మాట్లాడినా ఏమంటున్నారు? తెలుగువారి గుండె చప్పుడు, తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారికి గుర్తింపు అంటున్నారు. మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. మొత్తం ఇప్పుడు ఆరోగ్యమంత్రిగా చేసిన కాలంలో పేదల కోసం అమలు చేసిన కార్యక్రమాలు, పేదల కోసం అమలు చేసిన కార్యక్రమాలు, రైతుల కోసం అమలు చేసిన కార్యక్రమాలు, అన్ని వర్గాల ప్రజల కోసం అమలు చేసిన కార్యక్రమాలు ఎన్టీఆర్ ని శాశ్వతంగా తెలుగువారి గుండెల్లో నిలబెట్టాయి. రాజకీయాల్లో ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, కానీ ఏ ముఖ్యమంత్రి అయితే కోట్లాది మంది జీవితాల్లో మార్పులు తెచ్చే విధానాలు తీసుకొచ్చారో మీరు గమనించండి. రాజశేఖర రెడ్డి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా అంత ముందు తెలుగుదేశం అమలు చేసిన కొన్ని పథకాలని ఆపేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకరోజు అధికారుల సమావేశంలో జన్మభూమి ఏం చేద్దామని అడిగారంట. అధికారులు చెప్పారంట, జన్మభూమి చాలా మంచి కార్యక్రమం, చాలా అవసరమైన కార్యక్రమం, గ్రామీణాభివృద్ధికి చాలా తప్పనిసరి అని చెప్పిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అనంట, నిజమే, జన్మభూమికి సంబంధించి నేను తెప్పించుకున్న నివేదికల ప్రకారం కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అర్థమైంది. కానీ జన్మభూమి అనే పేరుతో అమలు జరిగితే పేరు ఎవరికి వస్తుంది? రాజశేఖర రెడ్డి గారు జన్మభూమి పథకం అమలు చేస్తే పేరు ఎవరికి వస్తుంది? చంద్రబాబు గారికి వస్తుంది. అందుకని రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే జన్మభూమిని కొనసాగిద్దాం, కానీ దానికి రాజీవ్ పల్లెబాట అని పేరు పెడదామని పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన ఒక పథకాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా మార్చలేకపోయాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన చాలా కొన్ని విధానాల్ని ఆపేశారు, కొన్ని మార్చేశారు. కానీ రాజశేఖర రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, ఇంకా ఎవరైనా సరే మండల వ్యవస్థను ఎవరైనా టచ్ చేశారా? మండల వ్యవస్థను ఎవరైనా మార్చగలిగారా? కనీసం మండల వ్యవస్థ వద్దు అని ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడైనా అన్నారా? కాబట్టి అలాగే బీసీ రిజర్వేషన్లు వద్దు అని ఎన్టీఆర్ తర్వాత వచ్చిన ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా అనగలిగాడా? మహిళా రిజర్వేషన్లు వద్దు, మహిళలకు ఆస్తిలో సగం వాటా వద్దు అని ఎవరైనా చెప్పగలిగారా? కాబట్టి ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే విధానాలు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశారు కాబట్టి ఆ ఫలితాలు మనందరం అనుభవిస్తున్నాం. కాబట్టి తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు ఉంటుంది, ఎన్టీఆర్ స్ఫూర్తి ఉంటుంది. వాస్తవానికి ఇందాక ఎన్టీఆర్ సమకాలికులు ఆనంద్ స్వరూప్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, తెలుగు వాళ్ళకి గుర్తింపు తీసుకొచ్చింది ఎవరు అంటే ఎన్టీఆర్. గుర్తు తీసుకురావటం ఏంటి? ఎన్టీఆర్కి ముందు తెలుగు వాళ్ళు ఉన్నారు, కానీ
బయట ప్రాంతాల్లో మనం తెలుగు వాళ్ళమని బయట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నార్త్ ఇండియాలో పుష్ప 2 తర్వాత మాట్లాడుకుంటున్నారు తెలుగు వాళ్ళ గురించి. కానీ ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఇందిరాగాంధీని ఓడించి ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఢిల్లీలో మనల్ని మద్రాసీలు అనేవాడు. ఆంధ్ర ప్రాంతం నుంచి ఎవరు ఢిల్లీ వెళ్ళినా మీరెవరు అంటే మద్రాసీలు, మనందరం తెలుగు వాళ్ళు. కానీ మన రాష్ట్రం దాటితే బయట మనల్ని ఏమనేవాళ్ళు, మద్రాసీలు అనేవాడు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఢిల్లీలో రీసౌండ్ వచ్చింది ఏంటంటే తెలుగోడు 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 అంటే తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అని ప్రపంచానికి తెలియజెప్పిన నాయకుడు ఎవరు అంటే ఎన్టీఆర్. మళ్ళీ తెలుగోడు గురించి ఈ దేశానికి తెలియజేసింది ఎన్టీఆర్ అయితే తెలుగోడు గురించి ప్రపంచానికి తెలియజేసింది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి తెలుగు ప్రజలకి గుర్తింపు, తెలుగు జాతికి గుర్తింపు, తెలుగు జాతికి గౌరవం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. అంతకుముందు ఏం పేరు పెట్టావు? ఏం పేరు పెట్టావు? అమ్మాయి కూడా మీ అమ్మాయి, నలుగురు అమ్మాయిలు. ఏం పర్వాలేదు. నీ పేరు? అంకిత. స్కూల్కి వెళ్తున్నావా? ఏ ఊరు? తేగులపల్లి. మీ ఇంటి పేరు? మాదాసు. అంకిత పర్వాలేదు. ఏం పేరమ్మా? పాపేనా? బాబా. ఎన్ని రోజులు అవుతుంది? నార్మల్ డెలివరీయా? ఎవరమ్మా? పెనుగోలు. ప్రసాద్ మీరు కూడా Iya,